సరోవరంలో పైనుంచి మనం ఎత్తైన ప్రదేశం నుంచి దునికి స్నానం చేయడం, దానివల్ల కలిగేటువంటి ప్రభావం కూడా చూపించడం జరిగింది. దాంట్లో ఉందండి. ఇవన్నీ కూడా ప్రాతరాహ్నిక కర్మాల్లో వస్తాయి. ఇవన్నీ కూడా ప్రాతరాహ్నిక కర్మాల్లో వస్తాయండి. ఈ కర్మాన్ని స్నానం చేయాలి. జలములు పారే జలాలు ఉన్నాయి, కానీ నీళ్లు లేవు, కొంచెమే ఉన్నాయి. అందులో ఎలా చేయాలి? సహజమైన జలాల్లోనే స్నానం విశేషంగా చెప్పాడు. ఆ ప్రకారంగా స్నానం చేసి కూప స్నానం, అధోగ స్నానం చెప్పారండి. తల కిందులు చేసి ఎలా దూకాలి లోపలికి, ఎంతవరకు వెళ్ళాల్సింది, తర్వాత తాను పద్మాసనంతో ఎగిరి ఆ నీళ్లలో దుముకాలి, దానివల్ల ఎలా అవుతుంది, ఇవన్నీ కూడా అందులో మేము ఉటకించాం. ఇది స్నాన విషయం. స్నానం అయిన తర్వాత శుభ్రమైన వస్త్రధారణం చేసి ధ్యానం చేయాలి. ఇక్కడ ధ్యానం అనేటువంటి పదాన్ని వస్తే ఇక్కడ చూడండి, వర్ణాశ్రమ ధర్మ ప్రకారంగా వాళ్ళు ధ్యానం చేసుకోవచ్చు. ఎవరికి ఏ ఆటంకము లేదు. వారి వారి విధిగా పరంపరాగతంగా వచ్చినటువంటిది, చేసినటువంటిది, పూర్వీకుల యొక్క అనుసంధానంతో వాళ్ళు ఆ ధ్యానాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఈ ధ్యానం అనేటువంటి దాంట్లో 4 రకాలు ఉన్నాయండి, ముఖ్యమైనవి. అట్లా చాలా ఉన్నాయి, కానీ 4 రకాలు ముఖ్యమైనవి. ధ్యానం, ఆసన విధి ధ్యానం. ఆసనం ఎలా వేసుకోవాలి, ఎలా కూర్చోవాలి, ఆ తర్వాత భూమిపైన కూర్చోవాలా, భూమిపైన ఏమైనా ఉపకరణం ఉండి దానిపైన అధిష్ఠించాలా అనేటువంటిది ఒక భాగం అండి. ఎటువంటి క్షేత్రం, ఆ భూమిక ఎలా ఉండాలి అనేటువంటిది ఇది మొదటి భాగంలో. అక్కడ కూర్చొని తన మనసులో ఉండేటువంటిది ఆత్మీకరణం చేసి ఏకాగ్రతతో ధ్యానం చేయడం, ఇది ఒక ధ్యానం. ఆ ధ్యానంలో యోగం ఉన్నాయి, అనేకమైనటువంటి యోగాలు ఉన్నాయి, అనేక విభాగాలుగా యోగాలు ఉన్నాయి, అనేక మునులు చేసినటువంటి యోగాలు ఉన్నాయి. ఖడవాంజలి, ధృతాంజలి, వశిష్ఠాంజలి, అత్రేంజలి ఇత్యాదులు ఎందరో యోగాలు, యోగనిష్టాపరులు యోగాలు చూపించారు. కేవలం పాతాంజలి యోగమే యోగం కాదు. పాతాంజలి చివరి ఆయన, అంతకంటే పూర్వయోగం ఎన్నో ఉన్నాయి. ఆ యోగాలను అనుసరించి ఆ యోగ ద్వారా ధ్యానం చేయడం కేవలం వ్యాయామం మాత్రమే అనుకోరాదు. అది శరీర దారుఢ్యత కలిగించడానికి చేసేటువంటి వ్యాయామమే అనే ధోరణితో యోగాన్ని ఎక్కడ చేయాలన్నది మాత్రం లేదు. ధ్యానంతో, ఏకీకృత భావంతో బుద్ధి, జ్ఞానము, తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఏకాగ్రతతో నిష్ఠలో కూర్చున్నటువంటి ధ్యానము. అందుకు అవధాని గారికి మా మనవి చెప్తాను. ఇక్కడ మాది ఒకటి సముద్రంలో కూర్చున్నది ఫోటో ఉంది. అక్కడ ఆ సముద్రంలో మేము దుమికి అక్కడ ఏది లేదు అని చెప్తే ఆ గుండు మీద నేను కూర్చొని అనుష్ఠానం చేసింది ఉంది. అది ఈ ప్రకారంగా ధ్యానాన్ని చెప్పారు. ధ్యానం అంటే ఏమిటి, ఆ ప్రశ్నకు సమాధానం అవసరం ఉంది కనుక ధ్యానం అనగా ఏదైనా ఉంది అనుకొని చేయాలా, లేక అటువంటిది రూపం వాస్తవమేనా, లేక అక్షరాలు, పంక్తులు అనగా శ్లోకాలు కానీ పదములు కానీ ఇటువంటి యొక్క స్నాన విధానం, స్నానం తర్వాత ధ్యాన విధానం. ధ్యానం అనగా ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మములతో కూడినటువంటి ధ్యానం కానీ, లేక యోగనిష్టాగరిష్టంతో కూర్చున్నటువంటి ఒక ధ్యానం కానీ. యోగములు అనేకములు ఉన్నాయి, అందులో ముఖ్యమైన యోగాలు 8 ఉన్నాయి. ఆ 8 అష్టాంగ సిద్ధులు ఉన్నాయి, సిద్ధాంగ యోగాలు ఉన్నాయి. ఇలా 64 8 64 భాగాలుగా విభజించినటువంటిది యోగం.
ఒక్క యోగం అనేటువంటి శబ్దానికి. అటువంటి అనేక మంది ఋషిమునులందరూ కూడా ఆ యోగ ద్వారా చేశారు. అంతెందుకు, సాక్షాత్ ఆదిశంకరుడు అనేటువంటి పరమేశ్వరుడు, అంటే శంకరాచార్యుల వారు కాదు, పరమేశ్వరుడు ఈశ్వరుడు తన యోగముద్రాన్ని 1116 భాగాలుగా చూపించి ప్రపంచాన్ని వెదిజల్లినట్టు ఈ శాస్త్రం ఒక్కానిచ్చి చెప్తున్నది. అటువంటి శాస్త్రం మహత్తరమైంది. ఇప్పటికి కూడా ఆ కాలంలో ఒకటి చెప్పాల్సింది మీకు, వెదురు ఉంటుంది కదండి చెట్టు, వెదురు చెట్టు యొక్క పై పొరను తీసి దాని మీద రాశారండి. అంటే తాడపత్రం కంటే ముందు అయినటువంటిది. తాడపత్రాల తర్వాత వచ్చినాయి, తాడపత్రాల కంటే ముందు వెదురు యొక్క వృక్షము పై పొరను తీసి దాని మీద చెక్కారు అక్షరాలని. అప్పుడు అక్షరాలు కూర్పు చేసేవాడు. ఆ అక్షరోత్పత్తి క్షేత్రం అది. దాన్ని బట్టి ఆ సంశోధనాన్ని చూసి అక్షరోత్పత్తి ధ్యానయోగ మార్గ కాయా చికిత్స అని మేము తీసామండి మా గురువుగారి యొక్క ఆజ్ఞ చేత. అది కూడా కొంతకాలం చాలా ఇక్కడ నేను అందరితో చేపించానండి ఈ భాగ్యనగరంలో. ఈ 15-16 సంవత్సరాల క్రితం వీళ్ళు కలవకన్నా ముందు ఆ యోగం చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత నష్టప్రష్టం చేశారు. సరిపోలే. ధ్యాన యోగ మాగ కాయా చికిత్స, లోమ విలోమ అక్షరాలను ఉచ్చారణ చేస్తూ యోగం చేయడం. ఓ అనే అక్షరం మొదటో పదం, కో రెండవ పదం. ఈ అక్షరాలు ఉత్పన్నం చేస్తూ ఓ అనే అక్షరం ఎలా వస్తుందంటే, అంతర్హిత వాయున ప్రాణవాయున సంఘర్షయతి న స్పర్శయతి న దూషయతి న కలయేతి యది జిహ్వాగ్రేణ వాయుపీడంతా ఉచ్చారయతేతి ఓ అనే అక్షరం వస్తుంది. దాని విలోమం కో అనే అక్షరం ఎలా వస్తుందంటే, ప్రాణవాయు సంజాతే యద్ హృదయే తదేవ జిహ్వాగ్నం కఠితై లా లలితా యద్దంతపంక్త్యౌ జిహ్వేన ప్రేరయతి సద ఉచ్చారయతి ఇది కో అన్నప్పుడు పళ్ళు బిగబట్టాలి, నరాలు బిగబడతాయి. ఆ తర్వాత ఏమిటంటే నాలుక పైన వాయువు వత్తుతుంది, అప్పుడు క అనే అక్షరం వస్తుంది. ఇంత కలిగితే శరీరంలో ఏం జరుగుతుంది? 1,96,994 ఆ స్వచ్ఛం కావటానికి ఈ మార్గం ఉందండి. అక్షరోత్పత్తి ధ్యాన యోగం కాయా చికిత్సా మార్గం. ఇటువంటి యోగాలు ఆ ద్వారా దానికి అంటారు యోగం అని. ఇటువంటి యోగాలు, ఈ యోగంలో నిష్ఠత్వం ఏముంటుంది, ఏ దానిపైన గురి ఉంటుందో అది ధ్యానం అని పేరు. దాని నామకరణం ఏదైనా చేయవచ్చు, ఏ నామమైనా మీరు తీసుకోవచ్చు, లేదా ప్రణవాక్షరం ఒకటే దానిపైన మీరు గురి చూపించి దాన్నే మీరు ధ్యాసగా చూసుకోవచ్చు. అటువంటి అది కూడా ప్రయోగం చేసి చూపించామండి. హిమాచల్ ప్రదేశ్లో మేము ప్రదక్షిణా సమయంలో హిమాచల్ ప్రదేశ్ లోపల ఒక వ్యక్తులు కొందరు కలిసిండ్రి. అది చాలా కాల క్రితం లేండి, 1958 కాలం. ఆ కాలంలో అక్కడ మేము పర్యాటనలో వెళ్ళినప్పుడు కొందరందరూ కూడా అక్కడ చేరి, అక్కడ ఒక సుపర్ణ నది ఉందని దాంట్లో అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళందరూ వచ్చి విచార విమర్శన చేస్తూ సహజంగా ఉన్నప్పుడు అక్కడ మేము చూపించామండి ఆ యోగాన్ని.